వెల్కమ్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఈరోజు చాలా టేస్ట్గా ఉండే ఒక ఫ్రైని నేను చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా కనబడుతుందో అంతకంటే ఎక్కువ టేస్ట్గా ఉంటుంది. 2 బీరకాయలు లేతవి తీసుకోవాలి. పైన తొక్క అంతా తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లిగడ్డ పేస్టు, ఆయిల్, ఆవాలు జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు. స్టవ్ వెలిగించుకోవాలి. ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ వేడయ్యాక 3 పావుల వరకు ఆయిల్ని పోసేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్రని వేసుకోవాలి. రెడ్గా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలని వేసేసుకోవాలి. కావాలనుకుంటే మీరు కారం పొడినైనా వేసేసుకోవచ్చు పచ్చిమిర్చి ప్లేస్లో. ఇప్పుడు కరివేపాకుని వేసేసుకోవాలి. కొంతమంది పిల్లలు కరివేపాకును తీసేస్తూ ఉంటారు. చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరని వేసేసుకోవాలి. కొత్తిమీర అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. 1 స్పూను పసుపుని వేసేసుకోవాలి. పసుపు అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలని వేసేసుకోవాలి. చూడండి ముక్కలు ఎంత లేతగా ఉన్నాయో. బీరకాయలని లేతవి తీసుకొచ్చుకొని ఇలా వండుకుంటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంతో తింటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. చపాతీలోకైనా, జొన్న రొట్టెలోకైనా, అన్నంలోకైనా చాలా బాగుంటుంది. 1 స్పూను ఉప్పు వేసుకొని మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసేసుకోవాలి. కొత్తిమీర అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఎంతో సర్వింగ్ ప్లేట్లో వేసేసుకోవాలి. చూడండి బీరకాయ కర్రీ ఎంత బాగా కనబడుతుందో. వేడి వేడి అన్నంతో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను చేసిన ఈ బీరకాయ కర్రీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా చేసుకోండి. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవాని.